జగిత్యాల జిల్లా పరిధిలోని 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నీలం లత పెద్దూలు తమ ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ టికెట్ తమకు వచ్చినప్పటికీ కొందరి కారణంగా న్యాయం జరగలేదని తెలిపారు. ప్రజల సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమకు ఆపిల్ గుర్తు సీరియల్ నెంబర్ 5కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి వార్డు అభివృద్ధికి అంకితంగా పనిచేస్తానని నీలం లతా పెద్దూరు ఈ సందర్భంగా తెలిపారు. ఒకసారి కొంచెం మీకు ఏ పనులు చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది, నాకు మన బీఫామ్ వచ్చింది, నెంబర్ వచ్చింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దాన్ని తీసేపించి వేరే బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. కొంచెం చూడు అత్తమ్మ, మీకు ఏ పని అంటే ఆ పని చేసి పెడతా. మీరు చూస్తారు నేను పార్టీ మారింది ఎప్పుడన్నా 15 నెలల నుంచి ఇదే ఓడినా గెలిచిన ఇదే పార్టీలో ఉన్నాయి. కానీ ఇవాళ నేను మళ్ళీ చూడు మా జీవనన్న ఏ బట్టి నువ్వు నీ వెనుక నేను ఉన్నప్ప నేను తిరుగుతప్ప వాడకట్టాను. నిన్న కూడా వచ్చింది సార్, మళ్ళీ రేపు కూడా వస్తాడు. నేను తిరిగిపిస్తావా? నేను పని చేస్తా, మీకు ఏ పని అంటే ఆ పని చేస్తా. మామ ఒక్కసారా అవకాశం పార్టీ రాకుండా చేసినాం పనులు. ఇప్పుడు అధికారం చేతులు వస్తే మీకు ఎంత అయితే అంత పనులు చేసి పెడతారు. చూడు నాకే నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా పార్టీ మారినా వదినే కొంచెం చూడు కొంచెం మీ ఆశీర్వాదాలు ఉండాలి నాకు మామ కొంచెమా. మీకు ఏ పనులు ఆ పనులు చేసి పెడతాం. నాకు తెలుసు మీకు నేను అన్యాయం జరిగినా మీకు ఏ పని అంటే ఆ పని చేయించే బాధ్యత నాది. ఇంకేందమ్మా సరేనా? అరే వాటర్ ట్యాంక్ నేను ఏ పనులైనా నేను చేపిస్తాను. ఏ పనులు కావాలని ఇప్పిస్తా. మీకు పింఛన్స్ కానీ ఏమన్నా పని కానీ సరేనా? మర్చిపోవద్దు. సరే కొంచెం సెట్. ఇలాంటి ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది చెప్పండి. స్థానికంగా ఈరోజు 33 వార్డులోని గల మా ముదిరాజ్ కాలనీలోని ఈరోజు ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. కావున మాకు ఇంతకుముందు గతంలో 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నాకు టికెట్ బీఫాము ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్యే మన బీఆర్ఎస్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. నాకు మా జీవన్ రెడ్డి సార్ నీ వెంటనే ఉంటా అని నాకు మాట ఇచ్చి వాళ్ళ ప్రజలు కూడా కొందరు బాధపడి ఇక్కడ మహిళలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు గత 15 ఏళ్ల నుంచి నువ్వు కాంగ్రెస్ జెండా మోసినావు, నీకు అన్యాయం జరిగింది, నీకు ఎందుకు నీ వెనుక మేము ఉంటాం అని నాకు వీళ్ళు బలం ఇవ్వడంతో నేను మొన్న 30 తారీఖు నాడు ఆపిల్ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఆపిల్ గుర్తొచ్చింది. ఈరోజు వాడకట్టు తిరిగితే ఇక్కడ ఉన్న మహిళలు కానీ మా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ వారంతా స్పందన ఏముంటుందంటే నేను మేము గెలిపిస్తాం, నీ వెనుకనే ఉంటాము, నీకు మాకు స్వచ్ఛందంగా నీకు వచ్చి ఓటేస్తాము, మాకేమన్నా ఉంటే గెలిచినాక పనులు చేయాలని చెప్తున్నారు. మాకు చాలా సంతోషం. ఇక్కడున్న అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మనల్ని అత్యధిక మెజార్టీ గెలిపించాలని విశ్లేషించి నమస్కారం. అని అమ్మ మనకు 5వ నెంబర్ వచ్చింది ఆపిల్ గుర్తు. 5వ నెంబర్ వచ్చింది ఆపిల్ గుర్తు కదా. కొంచెం అందరికి చెప్పాలి, మీరు జీవనాలు ఉండాలి. కొంచెం అమ్మ సంతోషం బాగా అనిపిస్తుంది. 2 రోజుల నుంచి బయటకు వెళ్ళాలి, అందుకే రాలే. మా పేరు వచ్చింది తీసేసారు. కొంచెం నెంబరు మర్చిపోద్దాం. లేదండి, చేతి గుర్తు దొంగలించారు. సరేనా అమ్మ? మర్చిపోవద్దు అక్క, మీ దీవానాలు ఉండాలా, తమ్మునికి ఉండాలి. జగిత్యాల జిల్లా 33వ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న
నీలం లత గారితో ఉన్నాము ఇక్కడ. చెప్పండి మేడం, మీరు మీ వార్డులో తిరుగుతున్నారు కదా, ప్రజల నుండి మీకు ఎలాంటి స్పందన ఉంది? మీరు ఇదే మొదటిసారా లేకుంటే ఇదే పోటీ చేశారా, ఎలా ఉంది? వార్డు ఇదే మొదటిసారి. మా ప్రజలందరినీ నమ్ముకుని గుర్తుని దొంగలించారు. మేము ఇప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్ముకున్నారు. ప్రజలకి మేము న్యాయం చేస్తాం, మిమ్మల్ని నడిపిస్తాం, మీరు ముందుకు వెళ్ళండి, మేము ఉన్నామని మాకు ధైర్యం చెప్తున్నారు. ఇక మేము నమ్ముకుని ముందుకు వెళ్తున్నాము. ఇక మాకు చేతి గుర్తు ప్రధానంగా మీ యొక్క ఈ కాలనీలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మోర్లు, వాటర్ ప్రాబ్లం, పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు ఇప్పిస్తామంటున్నాము. నీళ్లు లేవంటున్నారు, నీళ్లు ఇప్పిస్తామంటున్నాము. వాళ్ళు మా మీద నమ్ముకున్నారు, మేము న్యాయం చేస్తాము. ఈయన అధికారంలో లేకున్నా వాళ్ళందరికీ వాళ్ళు అంటున్నారు, నువ్వు అధికారంలో లేకున్నా మాకు న్యాయం చేశావు, పనులు చేశావు. మొత్తంగా ప్రజల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొజిషన్ లోపల? మమ్మల్ని గెలిపిస్తారు, మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మేము ముందడుగేస్తున్నాం. ప్రజల మీద మాకు నమ్మకం. పోటీ చేస్తున్నది కదా, మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు ఆమె పోటీ చేయడానికి మీ తరఫున? వాస్తవంగా నాకు మా వార్డు ప్రజలు వెనుక నుంచి బాగా బలం ఇచ్చారు. నేను మా ఆవిడకు కూడా బలం ఇస్తున్నాను. మా ప్రజలు ఏమంటారు, పెద్దలు గారు మీరు అంటే మాకు ఇదే ఫస్ట్ టైం మా భార్యను నిల్చుండ పెడుతున్నా వార్డు కౌన్సిలర్గా. ఇప్పుడు స్పందన మంచిగా ఉంది. వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం, మీకు అన్యాయం జరిగింది, మేము ముందటుండి మీకు నడిపిస్తామని చెప్పి. ఏం అన్యాయం జరిగింది? మాకు ఇంతకుముందు గతంలో 15-20 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ జెండా మోసిన, ఓడినా గెలిచినా నేను పార్టీ మారలే. నాకు ఆల్రెడీ నా పేరు ఒక రోజు ముందు డిక్లేర్ అయిందని కూడా నాకు తెలిసింది. మేము నామినేషన్ వేసినాము, కాంగ్రెస్ పార్టీ తోటి పోయి నామినేషన్ వేసినాము. దాదాపు ఒక 150-200 మందితోటి పోయి వేసినాము. అందరు సంబరపడ్డారు. తీరా మూమెంట్కి బీఫామ్ వచ్చే టైంకి నీ పేరు లేదు, అధిష్టానం అట్లా నిర్ణయించిందని ఒక 25-30 మందికి మాకు పాత కాంగ్రెస్ కార్యకర్తలకు మోసం చేశారు. అయినా మా టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ జెండా బట్టనోళ్లకు, కాంగ్రెస్ చేతు గుర్తు కోటేయమని చెప్పని వాళ్ళకు ఇలా బీఆర్ఎస్ వాళ్ళకు మళ్ళీ వాళ్ళు బీఫామ్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ బీఫామ్లు. ఒక మీ కాలనీలో ప్రధాన సమస్యలు మీకు తెలిసిన ప్రధాన సమస్యలు అంటే ఎలా తీరుస్తారు? మేము తప్పకుండా డ్రైనేజ్ డైలీ అంటే 2-3 రోజులకు ఒకసారి డ్రైనేజ్ మున్సిపల్ నుంచి లేబర్ వస్తలేరట. అది మేము ఎక్కడికి పోతే అక్కడికి మాకు ఏమద్దు, పెద్దలు మాకు డ్రైనేజ్ క్లీన్ ఉండాలి, వాటర్ నిత్య డైలీగా వాటర్స్ రావాలి, కరెంటు, మళ్ళీ ఒకటి మాకు పింఛన్ లేని వాళ్ళకి జర పింఛన్లు ఇప్పియండి, విడుదల పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ, జర ఇల్లు లేని వాళ్ళకి ఇందిరా మిల్లు ఇప్పిరి అంటే 100% అమ్మ ఇప్పిస్తామని చెప్తున్నాము. వాళ్ళు కూడా నీతో అవుతుంది. మేము గతంలో లేనప్పుడే మేము వాస్తవంగా వాడుకు కొన్ని పనులు చేసినాం. అంటే గెలిస్తే మీరు 100 రోజుల్లో ఏ పని చేయాలని అనుకుంటున్నారు? ముందుగా మేము ఫస్ట్ స్టార్టింగ్ గెలితే ఎవరికైతే మా వార్డులో పింఛన్ లేదు, పింఛన్ గురించి కొట్లాడతాం. ఇండ్లు లేవు, ఇందిరా మిల్ల గురించి కొట్లాడతాం. డ్రైనేజీలు కిల్ లేకుండా డ్రైనేజీలు అడ్జేస్తాం. వాటర్ డైలీగా వాటర్ వస్తట్టు. ఆపిల్ గుర్తు గురించి మీరు ఇప్పుడు కాంగ్రెస్ అన్నారు కదా, ఆపిల్ గురించి ఇప్పుడు ఇండిపెండెంట్ గా ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజల స్పందన ఎలా ఉంది? సింహాల్ని ప్రజలకి ఎలా తెలుపుతున్నారు? మరి ప్రజలంటే మా ముదిరాజులు తెలుగు వాళ్ళందరూ మేము పండ్లు కాయగూరలు అమ్ముకునేటోళ్ళం. ఈసారి మాకేందంటే ఈ ఫలం అనేది పండు వచ్చింది, పండు గుర్తు అని వచ్చింది, ఆపిల్ అని. వాళ్ళు కూడా అబ్బా దేవుడు అనేటువంటి ఉన్నాడు, మన పెద్దమ్మ తల్లి, మా కులదైవం. ఆపిల్ అంటే ఒక పండు లెక్క, ఫలం లెక్క వచ్చింది. బిడ్డ నీకు ఎందుకు, నువ్వే గెలుస్తావు అనుకోని మంచి స్పందన ఇస్తున్నారు మా అక్క చెల్లెలు, ఆడపడుచులు అందరూ. వార్డుకు సంబంధించి నీలం లతా పెద్దలు గారు మనతో మాట్లాడడం జరిగింది. వారు స్థానికంగా ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్న నాయకులుగా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. 100 రోజుల వాళ్ళు మొదట ఏదైతే చెప్పారో హామీ, వాళ్ళు గెలిచాక చేయకుంటే మన బిఎస్కే నుంచి వచ్చి మళ్ళీ అడగడం జరుగుతుంది. తప్పనిసరిగా మరి అడగడానికి కోసం మీరు అప్పుడు సానుకూలంగానే స్పందిస్తారు గెలిచాక చేయకుంటే? 100% వార్డు ప్రజలకు చెప్తున్నాము. ఇప్పుడైతే ఏవైతే మాట ఇచ్చినామో, రేపు మేము గెలకుంటే మా ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగే అధికారం కూడా మీకు ఇప్పుడు వచ్చి మేము ఎట్లయితే ఓటేయమని అడుగుతున్నామో, రేపు మేము గెలిచినాక మీకు ఇన్న పనులు చేయకుంటే మమ్మల్ని అడిగే అందరు నాయకులు లాగా గెలిచాక మీరు కూడా మారి మోసం చేయడానికి ఆస్కారం ఏమైనా ఉంటుంది? మేము అందరి లెక్క మాట ఇచ్చి ఇప్పుడు మనం ఏదో మన ఒడ్డెక్కుదాం, లోపల ఉన్న ఒడ్డెక్కిపోవడానికి కాదు. నేను ఉన్నా లేకున్నా మన ఇంటి నెంబర్, ఫోన్ నెంబర్ నేను వార్డు ప్రజలకు అందరికి దూరపల్లో కూడా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా. అమ్మ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి, నేను 10 నిమిషాలు